గురువుగారు చైత్ర పౌర్ణమి నాడు పూజ చేసుకోవాలని చెప్తున్నారు. అంటే కొన్ని పూజలు వివాహితులు మాత్రమే చేసుకోవచ్చు, అవివాహితులు మాత్రమే చేసుకోవచ్చు అని ఉంటుంది. అలాగే చదువుకునే పిల్లలు కూడా ఉంటారు, జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు ఉంటారు. నియమాలు ఏమైనా ఉంటాయా? ఎవరైనా పూజ చేసుకోవచ్చు అంటారా? ఎందుకంటే అమ్మా ఇక్కడ జనరల్గా ఆత్మశుద్ధిని మించి ఈ ప్రపంచంలో ఏది ఉండదు. కాబట్టి ఆత్మశుద్ధి అనేది చాలా గొప్పది. ఆ ఆత్మశుద్ధితో నమ్మకంతో ఎవరైనా ఎలాగైనా చేసుకోవచ్చు. ఎందుకంటే భగవంతునికి ఒక రూపం లేదు. నేను అందుకే చెప్పాను, ఎవరైనా ఆ చంద్రుడికి పెట్టుకొని అమ్మవారిని చేసుకోవచ్చు, శివుని చేసుకోవచ్చు, విష్ణువుని చేసుకోవచ్చు, మీ ఇష్టం. అందుకే చెప్తున్నాను, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని బట్టి, నేను అందుకో చెప్తున్నాను, ఆరోగ్య స్థితిని బట్టి మాత్రమే తప్ప ఎటువంటి నియమం అనేది, అది నియమం అంటే అర్థం ఏమిటంటే పాటించమని, కఠినంగా పాటిస్తే ఒక బిలీవింగ్ అనేది ఉంటుందని మన పూర్వీకులు ఏం చేశారంటే ఒక నియమాన్ని సృష్టించి పెట్టారు. అంతే తప్ప భగవంతుడు ఎక్కడా కూడా నాకు ఇలాగే చేయండి, ఇలా చేస్తేనే చేస్తాను అనేది ఎక్కడా చెప్పలేదు. నీ నమ్మకం ఉందా అలాగే నువ్వు చేసుకో. అందుకనే భక్త కన్నప్ప తనకి ఏమీ తెలియకపోయినా కూడా అయ్యో భగవంతుడు రక్తం వస్తుంది ఏం చేయాలో తెలియలేదని కన్ను తీసి కన్ను పెట్టాడే తప్ప ఆయన కన్ను కట్టుకట్టాలని చూడలేదు. అంటే ఆయన విశ్వాసం అంత గొప్పది. ఆయన వేటాడి తెచ్చినటువంటి మాంసాహారాన్ని భగవంతుడికి సమర్పించాడే తప్ప పళ్ళు పొలాలు తెచ్చిపెట్టాలని ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన ఏం తింటాడో అదే తెచ్చిపెట్టాడు అక్కడ. కాబట్టి విశ్వాసం అన్నది ముఖ్యమే తప్ప, నమ్మకం అన్నది ముఖ్యమే తప్ప ఇలాగే ఉండాలి ఇలా ఉండకూడదు అనేది మనం సృష్టించుకున్నది. భగవంతుని యొక్క దృష్టిలో అన్నీ సమానమే. కాబట్టి మనం మన మనస్సుతో చేస్తే అది ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నియమం అన్నది నీ మనసుకు నువ్వు పెట్టుకునేటువంటి ఒక హద్దు లాంటిది. అది పెట్టుకోవాలి లేదన్నది అది నీ ఇష్టం. నేనైతే ఏం చెప్తానంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వాళ్ళ ఆరోగ్య స్థితి బాగలేకపోతే తప్ప ఆరోగ్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ యొక్క చంద్రారాధన చేసుకోవటం వల్ల వాళ్ళకు కావాల్సిన న్యాయమైనటువంటి కోరిక ఏదైతే ఉందో అది తప్పక నెరవేరుతుంది.